అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పవిత్ర హోమ్ ఫుడ్స్, ద వన్ అండ్ ఓన్లీ ఆర్గానిక్ ప్రాసెస్డ్ హోమ్ ఫుడ్స్. ముఖ్యంగా ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలన్న సదుద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియో అనేది చూడండి. ఎందుకంటే ఇది చాలా మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం అనమాట. సో యాక్చువల్గా విషయం ఏంటంటే, మనకి కస్టమర్స్ అందరికీ కూడా మేము ఒక మంచి సర్వీస్ అందించాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి చేయబోతున్నామండి. అది ఓన్లీ ఫర్ మన పవిత్ర హోమ్ ఫుడ్స్ కస్టమర్స్కి మాత్రమే ఉంటుంది. యాక్చువల్గా ఆ సర్వీస్ ఏంటి అంటే, మనకి హెల్త్ అవేర్నెస్ సర్వీస్ అండి. ఇది యాక్చువల్గా ఈ హెల్త్ అవేర్నెస్ సర్వీస్ అనేది చెయ్యాలి అనేసి మాకు ఎట్లా అనిపించిందంటే, యాక్చువల్గా దీనికి జనరల్గా మనకి కస్టమర్స్ ఏంటి అడుగుతున్నారంటే, ఇప్పుడుగా మనకి ఇవాళ రేపు అందరికీ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కంపల్సరీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ తోటి, హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతూ ఉన్నారు. షుగర్ అని, బీపీ అని, థైరాయిడ్ అని, సంథింగ్ ఇట్లా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళ ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉంటారు అనమాట. అది ప్రజెంట్ పరిస్థితి అలానే ఉంది. ఎందుకంటే అంతా కూడా కెమికలైజ్డ్ అయిపోయింది కాబట్టి, సో మనం ఏ ఫుడ్ తీసుకున్నా మనకి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి ఉంటూనే ఉన్నాయి. సో ద్వారా ఏమవుతుందంటే, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కంపల్సరీ పేషెంట్స్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే, నేను ఈ ప్రాబ్లమ్స్ అంటే నేను ఎట్లా ఫేస్ చేస్తున్నానంటే అండి, ప్రజెంట్ మనకి ఆర్డర్స్ పెట్టిన వాళ్ళు, సార్ నాకు ఇది ఈ పలానా సమస్య ఉంది, ఈ ఫుడ్ నేను తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా నన్ను అడుగుతూ ఉంటారు అనమాట. అంటే ఇన్ జనరల్గా మనం ఏం చేస్తామంటే, నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్ పరిమితి ఎంతవరకు ఉందో అంతవరకు కూడా నేను ఓవర్గా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉండేవాడిని. సో అంతకంటే మించి నాకు ఏమన్నా ఎక్కువగా మనకి డౌట్స్ వస్తే కనుక వాళ్ళకి నేను ఏం చేస్తానంటే, నాకు తెలిసిన ఒక పెద్ద ఆయుర్వేదం డాక్టర్ గారు ఉన్నారండి. ఆయన ఉండేది హైదరాబాద్లో అనమాట. సో నాకు కొంచెం అతను మనకి కొంచెం ఫేవర్గా ఉంటారు కాబట్టి, మేమేం చేస్తామంటే, ఎవరైనా నన్ను అడిగిన క్వశ్చన్కి నేను అతనికి కాల్ చేసి, సార్ ఎట్లా ఉంది పరిస్థితి, సో డిసీజ్తో బాధపడుతున్నారు, వాళ్ళు మన రెగ్యులర్ కస్టమర్స్ అండి, వాళ్ళు మనకి ఏమైనా ఇవ్వచ్చా, మనకి ఏమైనా అంటే ఏమైనా మన ఈ ఫుడ్ వాళ్ళు తీసుకోవచ్చా తీసుకోకూడదా ఏంటని చెప్పనేసి నేను అడుగుతూ ఉంటాను అన్నమాట, సలహాలు. సో అతను చెప్పిన దాన్ని బట్టి నేను మన కస్టమర్కి చెప్పడం ఇట్లాగా జరుగుతూ ఉన్నదన్నమాట. అయితే ఏంటంటే, ఇప్పుడు ఇట్లాగా చాలామంది ఎక్కువైపోయారండి. ఈ డిసీజెస్ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే, అందరూ కూడా క్వశ్చన్స్ అనేది అంటే డైట్ రిలేటెడ్గా ఎక్కువగా అవేర్నెస్ వచ్చిందనమాట. సో నేను ఏం తీసుకోవచ్చు, ఏం తీసుకోకూడదు అనేది అవగాహన అనేది ప్రతి ఒక్కరికి కూడా కొంచెం ఉంది. సో దానివల్ల ఏంటంటే, ఇప్పుడు మేమేం చేయబోయే సర్వీస్ ఏంటంటే, యాక్చువల్గా అంటే ఆ డాక్టర్ గారు కూడా చాలా మంచి ఆయన అనమాట. సో ఆయన వృత్తిరీత్యా డాక్టర్ అయినా కానీ, అతనికి ఖాళీ టైంలో అతను ఒక ఏమంటారంటే, ఒక సేవా దృక్పథంతోనండి, లేకపోతే ఇంకోటి ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్గా అతను అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే ఎటువంటి డబ్బులు తీసుకోకుండా అతను కొంతమంది పేషెంట్స్కి ప్రిస్క్రిప్షన్ అనేది ఇస్తూ ఉంటారు అనమాట. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా అతను తగ్గించగలరు అనమాట. సో అతనుకున్న ఫ్రీ టైంలో ఇట్లా సేవ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే మనకి వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం కానీ సంథింగ్ అట్లా, అంటే మెడిసిన్ గైడెన్స్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే మేము అదే సర్వీసు, మేము అతనితో మాట్లాడిన తర్వాత అదే సర్వీసు మేము ఇప్పుడు మన డెడికేటెడ్లీ ఎవరైతే మన పవిత్ర హోమ్ ఫుడ్స్లో మన కస్టమర్స్గా ఉన్నారో మన ఫ్యామిలీ మెంబర్స్ లెక్కే వాళ్ళు ఇంకా. సో కాబట్టి మేము ఇప్పుడు ఆ సర్వీస్ని మన పవిత్ర హోమ్ ఫుడ్స్లో ఉన్న కస్టమర్స్ అనండి, ఫ్యామిలీ మెంబర్స్ అనండి, వాళ్ళందరికీ కూడా మేము అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ సర్వీస్ ఇవ్వాలని చెప్పనేసి ఒక ఆలోచనతో మేము ఉన్నామండి. సో దానికి ఇది బయట వాళ్ళకి ఎవరికి లేదండి, ఓన్లీ మన కస్టమర్స్ వరకు మాత్రమే. సో ఆ కస్టమర్స్ వరకు ఎలా అంటే, యాక్చువల్గా మనం ఓన్లీ విజయనగరమే కాదండి, ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం అన్ని స్టేట్స్లో కూడా మనం పంపించడం జరుగుతుంది. సో కాబట్టి మన కస్టమర్స్ ఎక్కడైనా కానీ, ఎక్కడున్నా కానీ, లేదంటే మన ఫాలోవర్స్ కస్టమర్స్ ఎక్కడన్నా కానీ వాళ్ళకి ఈ సర్వీస్ అనేది అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, మేము అంటే ఈ సర్వీస్లో ఏంటంటే ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే, హెల్త్ అవేర్నెస్ ఉంటుంది, తర్వాత మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఉంటుందన్నమాట. అంటే మెడిసిన్స్ లేకుండా మనం జీవన విధానం మార్చుకోవాలి కాబట్టి, సో మెడిసిన్స్ తగ్గించుకొని అది ఎట్లా చేయాలి అంటే, దట్ మీన్స్ ఏంటంటే, మీకు
మనం తీసుకునే డైట్‌లో చేంజెస్ అనమాట ఉంది. సో, అదొకటి. తర్వాత నేచురల్ ఫుడ్ గైడెన్స్. అంటే మనకేంటంటే సహజ పద్ధతిలో ఆహారంతో ఆరోగ్య సంరక్షణ. సో, ఎట్లాగేంటంటే మనకి కావాల్సిన అంటే ఆల్రెడీ ఉన్న డిసీజెస్ తగ్గించుకోవడానికి కానివ్వండి, డిసీజెస్ రాకుండా కూడా దానికి సంబంధించిన మనం ఫుడ్ డైట్‌లో తీసుకోవాల్సిన చేంజెస్ గానీ, ఇవన్నీ కూడా ఆయన మనకి చెప్తారనమాట. సో, అయితే దీనికంటూ మేము అంటే యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు వరకు జరిగే విధానం ఏమని చెప్పాను మీకు. కస్టమర్ మమ్మల్ని అడుగుతూ ఉండేవారు. వాళ్ళ సమస్యలు చెప్తూ ఉండేవారు. నేను అతనికి కాల్ చేసి అతన్ని నేను కనుక్కుంటూ ఉండేవాడిననమాట. మళ్ళీ అతను నాకు చెప్పిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ నేను మళ్ళీ కస్టమర్‌కి చెప్తూ ఉండేవాడిని. సో, ఇట్లాగేంటంటే ఇది ఒక లెంగ్తీ ప్రాసెస్‌లో అవుతుందనమాట. సో, అందుకని దీన్ని మేము సింప్లిఫై చేయడానికి ఏం చేస్తున్నామంటే ఒక మీడియంగా ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేద్దాం. అది ఎట్లా అంటే అంటే డైరెక్ట్‌గా మన గ్రూప్‌లో నేనైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వనండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ సర్వీస్ చేస్తున్నానన్న సంగతి కూడా చాలా కొంతమందికి తెలుస్తది. అందరికీ తెలీదు. ఎందుకంటే నేను దేన్ని కూడా పబ్లిక్ చేయాలి, పబ్లిసిటీ చేయాలని నేను ఎప్పుడు కోరుకోననమాట. సర్వీస్ అంటే సర్వీస్ అంతే ఇంకా. సో, కాబట్టి నేనేంటంటే వాళ్ళు ఇంటికెళ్ళినప్పుడు అడిగితే వాళ్ళకి డైరెక్ట్‌గా ఫోన్ కాల్ చేసి వాళ్ళకి నేను చెప్పడం గానీ, లేదా వాళ్ళు నాకు డైరెక్ట్‌గా కాల్ చేసి అడగడమే ఉంటుంది గానీ, ఇది ఏమి కూడా మన గ్రూప్‌లో ఎప్పుడు నేను చేయనండి. అందరికీ చాలా మందికి తెలుసు. ఎందుకంటే గ్రూప్‌లో అడ్మిన్‌కి మాత్రం నేను పర్మిషన్ ఇచ్చాను. మిగతా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు డైరెక్ట్‌గా గ్రూప్‌లో చేసామనుకోండి, కొంచెం ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం మిగతా వాళ్ళు కొంతమంది అందరూ కాకపోయినా కొంతమంది నెగెటివ్‌గా కొంచెం ఆలోచించడం జరుగుతుంది. సో, ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటన్నది. సో, అందరికీ తెలియదు గదా! సో, కాబట్టి నేను తెలియదు. ఈ వీడియో ఖచ్చితంగా నేను ఈ గ్రూప్‌లో పెడతాను నేను. గ్రూప్‌లో పెట్టాలి. సో, ఎందుకంటే అందరికీ తెలియాలి కాబట్టి. సో, తెలిసిన తర్వాత ఇప్పుడు మా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే మేము ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేయబోతున్నాం అనమాట. ఈ ఈ సర్వీస్ గురించి. అది ఎట్లా అంటే ఒక బ్రాడ్‌కాస్ట్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తామనమాట మేము. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అంటే ఎలా అంటే ఎవరికైతే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు గానీ, లేదు అంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎవరికైతే ఉందో వాళ్ళు గానీ, సో, డైట్‌ని మెయింటైన్ చేయడం ఎట్లాగా ఏంటి? సో, ఇట్లాగా లేదంటే కొన్ని టిప్స్ అవ్వనివ్వండి, హెల్త్ పరంగా కావాల్సిన టిప్స్ గానివ్వండి, సంథింగ్ ఇట్లా ఏదైనా గానీ హెల్త్ రిలేటెడ్‌గా ఏదైనా గానీ ఇన్ఫర్మేషన్ కావాలి అనేసి అనుకుంటే గనక, వాళ్ళు నాకు పర్సనల్‌గా ఫోన్ చేసి గానీ, లేదంటే పర్సనల్‌గా మెసేజ్ చేసి గానీ, "సార్ వి ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ దిస్" అని చెప్పనేసి నాకు చెప్పగలిగితే, ఆ పర్టిక్యులర్ పర్సన్స్ ఎవరికైతే అవసరం ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరికైతే సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి గానీ, లేదంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవాళ్ళు గానీ, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు గానీ నాకు పర్సనల్‌గా మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ చేయడం రాని వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే గనక నాకు కాల్ చేసి చెప్పేసినా గానీ, నేను మీ పర్టిక్యులర్ నంబర్స్ అంటే ఎవరైతే నాకు ఇన్ఫార్మ్ చేస్తారో వాళ్ళ నంబర్స్ మాత్రమే నేను వేరే ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేస్తున్నాం గదా! ఆ గ్రూప్‌లోని పెట్టడం జరుగుతుంది. సో, ఈ గ్రూప్‌లో పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే డైలీ మీకు ఎలా ఉంటుందంటే హెల్త్ రిలేటెడ్‌గా టిప్స్ గానివ్వండి, ఏదైనా అవి కూడా వస్తూ ఉంటాయి. డైట్ రిలేటెడ్‌గా దానికి కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయి. అది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ మనం దేనికోసం ఇది పెట్టామంటే గనక ఎవరికైతే ఈ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి ఖచ్చితంగా దీంట్లో అనేది మీకు సొల్యూషన్ దొరుకుతుందనమాట. సో, ఇదేంటంటే నా ఇన్వాల్వ్‌మెంట్ ఏముండదండి మధ్యలో. నేనేం చేస్తానంటే డాక్టర్ నెంబర్ కూడా దాంట్లో నేను ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీకు డైరెక్ట్‌గా ఓపెన్. మీరు నాకు చెప్పి నేను మళ్ళీ డాక్టర్ గారిని అడిగి ఇంక అలాంటిదేమి ఉండదనమాట. మీరే డైరెక్ట్‌గా ఆ డాక్టర్ గారితో మాట్లాడి, సో, మీ సమస్యలన్నీ చెప్పుకొని మీ ప్రిస్క్రిప్షన్ అనేది మీరు తీసుకోవచ్చనమాట అండి. అది. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా గానీ, ఈ డాక్టర్ గారు అనేది కంప్లీట్‌గా క్లియర్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే అతని ట్రాక్ రికార్డ్ అలా ఉందనమాట. సో, అది ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఆయుర్వేద మెడిసిన్ ఎందుకు నేను సపోర్ట్ చేస్తానంటే అందరికీ తెలిసిన విషయం కదా! మన ఫుడ్ ప్రాసెసింగ్‌లోనే నేను కెమికల్స్ వాడకూడదని చెప్తున్నాను నేను. ఎందుకంటే కెమికల్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అనేసి నేను దాన్ని అవాయిడ్ చేసేస్తున్నాను కంప్లీట్‌గా. సో, అదే విధంగా ఇక్కడ అంటే నా ఆలోచన ఇది. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. సో, ఆయుర్వేదం అనేటప్పటికి రూట్స్ దగ్గర నుంచి మన సమస్యని క్లియర్ చేస్తదనమాట. రూట్ లెవెల్స్ నుంచి క్లియర్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఏంటంటే ఆయుర్వేదంకి నేను అందుకని సపోర్ట్ చేస్తున్నానండి. అంటే జనరల్‌గా ఏంటంటే ఈవెన్ నాకైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ ఎప్పుడైనా నేను డైరెక్ట్‌గా ఇంగ్లీష్ మెడిసిన్‌కి వెళ్ళిపోను. ఆయుర్వేద మెడిసినే నేను వాడుతూ ఉంటానన్నమాట. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్న ఉద్దేశంతోని. బట్ పర్మనెంట్ సొల్యూషన్ అనేసి నేను కూడా చాలా దగ్గర విన్నాను. సో, కాబట్టి నేను ఆయుర్వేద మెడిసిన్‌ని వాడాలనేసి నేను నిర్ణయించుకున్నానన్నమాట. సో, అది నాకే కాదు అందరికీ ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం అండి. యాక్చువల్‌గా ఈ విషయం నేను అంటే ఎవరెవరైతే ఇప్పుడు నా ద్వారా నేను సజెషన్ తీసుకొని
ఆ డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్స్ వాడి తగ్గించుకున్న వాళ్ళు మన దాంట్లో ఉన్నారండి. నేను వీలైతే అవకాశం ఉంటే వాళ్ళ ద్వారా అంటే వీడియో చేయించుకొని కూడా నేను మళ్ళీ అప్డేట్ ఇస్తానండి ఆ గ్రూప్లో, ఈ గ్రూప్లో కాదు. సో ఆ గ్రూప్లో నేను ఖచ్చితంగా పెడతాను నేను మీకు. సో అందువల్ల ఏంటంటే ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఆ పర్టికులర్ డాక్టర్ గారిని కలిసి తగ్గించుకున్నారనమాట. వాళ్ళ తాలూకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా తగ్గాయని చెప్పారు. ఈవెన్ తగ్గడం ఒకటే కాదండి, వాళ్ళు తగ్గించుకున్న తర్వాత వాళ్ళ రిలేషన్స్ కూడా చాలా చెప్పామండి, చాలా బాగా తగ్గాయని చెప్పేసి కూడా వాళ్ళే నాకు ఇన్ఫార్మ్ చేశారు. సో అప్పుడు నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఓకే, అయితే నాకు తగ్గిందని నేను ఇంకోటి చెప్తే వాళ్ళకి తగ్గిందని చెప్పేసి వాళ్ళు ఇంకోటికి చెప్పడం. సో ఎట్లాగేంటంటే ఇది ఓకే, ఇది కొంచెం పర్ఫెక్ట్గానే ఉంది, బాగానే ఉంది, మనం దీన్ని ఎవరికైనా గైడ్ చేయొచ్చు, సో చెప్పచ్చు. చాలామంది ఇష్యూస్తో బాధపడుతున్నారు కాబట్టి, హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకి కూడా చెప్పచ్చు. ఏదైనా మంచి విషయం కదా, మంచి విషయం షేర్ చేయడం తప్పే ఉంది. సో అది నేను సాటిస్ఫై అయ్యాను కాబట్టి నేను వేరే ఒకరికి చెప్పడం జరుగుతుంది. సో డైట్ రిలేటెడ్గా అయినా, హెల్త్ ఇష్యూస్ వల్ల అయినా, ఎటువంటి సమస్యకైనా కూడా నేను ఆయుర్వేదాన్ని ఫాలో అవుతుంటాను. చాలామంది తెలుసు మన గ్రూప్లో నేను ఏ ఐటమ్ చేసినా, ఏ ప్రోడక్ట్ చేసినా దాని తర్వాత హెల్త్ ఇష్యూస్ కానీ, బెనిఫిట్స్ కానీ, చేసే విధానం కానీ నేను అంత హానెస్ట్గా ఎందుకు పెడుతున్నాను సార్? నేను అంత హానెస్ట్గా పెడుతున్నాను అంటే దాని మీనింగ్ ఏంటి? సో అది అంటే నేను ఆ సిస్టమ్ నేను నమ్మానండి. ఆయుర్వేదం అంటే కెమికల్ ఫ్రీ లైఫ్ అనే సిస్టమ్ నేను బాగా నమ్మాను కాబట్టి, సో నేను అదే విధానం నా వ్యాపారంలోనే అదే విధానం ఫాలో అవుతున్నాను అనమాట నేను. సో ఖచ్చితంగాను. సో అందువల్ల మీరు అందరూ చేయవలసిన విషయం ఏంటంటే, ఎవరికైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ నెంబర్స్ ఇస్తే నేను ఆ నెంబర్స్ తీసుకొని ప్రత్యేకంగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. దాంట్లో డాక్టర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఏ ఇష్యూస్ వచ్చినా కూడా మీ డాక్టర్ గారితో మీరే డైరెక్ట్గా మాట్లాడవచ్చు. సో మీరే డైరెక్ట్గా మీకు సమస్యని క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా మంచి సర్వీస్ అని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఇది చాలా మంచిది, చాలా మందికి అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను మీకు, అదేంటంటే ఇది పవిత్రం ఫుడ్స్ అంటే నాట్ ఫర్ ఓన్లీ బిజినెస్ అండి ఇది. ఎందుకంటే నేను ఇది ఒకటే కాదు, ఇంకా చాలా సేవా కార్యక్రమాలు అంటే మేము సర్వీస్ ఓరియంటెడ్గా కొన్ని సర్వీసెస్ ఇద్దామని చెప్పి కూడా నాకు మనసులో ఉంది. బట్ అన్నీ ఒకేసారి మనం చేయలేం కదా. సో వన్ బై వన్ ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఉంది. బట్ ఎవ్రీ సర్వీస్ ఈజ్ యూస్ఫుల్ టు ఆల్, అంటే అందరికీ ఉపయోగపడే సర్వీస్ని నేను చేయాలని నా సదుద్దేశం అనమాట. సో ఖచ్చితంగా నా ఈ ప్రయత్నానికి మీ అందరి సపోర్టు ఉండాలి. మీ అందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ, అండ్ దయచేసి నా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకొని మీ సమస్యలన్నీ కూడా తొలగించుకుంటారనేసి నేను భావిస్తున్నానండి. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక డైరెక్ట్గా నాకు కాల్ చేసి అడగండి, నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఈవెన్ వాళ్ళు సర్వీస్ ఒకటే కాదంటే ప్రిస్క్రైబ్ చేయడమే కాదు, మీకు మెడిసిన్ కూడా కావాలని పంపించడం సంథింగ్ ఏదో జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళు మీ తాలూకా డిసీజ్ని బట్టి, మీ తాలూకా మెడిసిన్ బట్టి కూడా వాళ్ళు మీకు గైడ్ చేస్తారనమాట. అండ్ కాకపోతే ఇక్కడ ఒక విషయం అండి, ఆల్వేస్ 24 hours ఉండదండి. ఆయన ఒక టైం చెప్తారు, అంటే వాళ్ళకి ఏదైతే ఫ్రీ టైం ఉంటుందో ఆ ఫ్రేమ్ అంటే ఒక స్లాట్ పెడతారనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా ఇది ట్రీట్మెంట్ ఎక్కువగా అక్కడ మనకి ఫ్లోటింగ్ ఉంటుంది కదా. సో అందుకని ఏంటంటే అతనుకున్న టైంలో కొంత టైంని ఈ విధంగా మనకి కేటాయిస్తున్నారనమాట. సో ఆ పర్టికులర్ టైమ్స్లోనే మీరు కాల్ చేసి మీ తాలూకా ఇన్ఫర్మేషన్ అంటే కంప్లైంట్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ ఉంటే చెప్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా మీకు గైడ్ చేస్తారండి. సో కాబట్టి ఈ పర్టికులర్ దాంట్లో మనకి ఇవ్వబోయే సర్వీసెస్ ఏంటంటే మరొకసారి పాయింట్స్లో చెప్తున్నానండి. ఒకటి, మీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి మీకు రెమెడీస్ దొరుకుతాయి. డైరెక్ట్గా స్వయంగా డాక్టర్ గారే మీకు చెప్తారు, డాక్టర్ గారు ఇంకా మాట్లాడతారు. సో మీ ప్రాబ్లమ్స్ని ఆయుర్వేదంగా మీరు తగ్గించుకోవచ్చు. అండ్ పాయింట్ నెంబర్ 2, డైట్ రిలేటెడ్గా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా ఆ గ్రూప్లో మాత్రం పోస్ట్ చేయడం జరుగుతుంది. నార్మల్ ఈ రెగ్యులర్ గ్రూప్లో అనేది పోస్ట్ చేయండి. అది అంటే హెల్త్ రిలేటెడ్గా వచ్చిన పాయింట్స్ దాంట్లో చేస్తాం అన్నమాట. సో మీరు డైట్ రిలేటెడ్గా ఏమైనా ఫాలో అవ్వాలన్నా కూడా ఆ గ్రూప్లో మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు. అండ్ థర్డ్ ఏంటంటే న్యూట్రిషన్ రిలేటెడ్గా ఫుడ్స్ విషయంగా కానీ ఏ ఫుడ్స్ తీసుకుంటే ఏంటంటే బెనిఫిట్స్ ఉంటాయి, ఈ రకంగా కొంచెం అవేర్నెస్ కోసం అనమాట, హెల్త్ అవేర్నెస్. సో ఇట్లా ఏంటంటే ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా దాంట్లో యాడ్ అవుతాయి అనమాట. సో ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఈ సర్వీస్ని అందరూ కూడా ఉపయోగించుకోండి, యూజ్ చేసుకోండి. సో నేను ఓన్లీ ఒక ప్లాట్ఫామ్, ఒక మీడియేటింగ్గా నేను అక్కడికి ఇక్కడికి అంటే మీకు డైరెక్ట్గా మీ దగ్గర నుంచి డాక్టర్ గారు కలపడం వరకు మాత్రమే నా బాధ్యత అనమాట. సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే కనుక దయచేసి నాకు పర్సనల్గా కాల్ చేస్తే, లేదంటే మెసేజ్ చేసినా కానీ నేను మీకు రిప్లై ఇస్తానండి. దయచేసి అందరూ ఈ సర్వీస్ని యూజ్ చేసుకొని మీ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకుంటారనేసి నేను భావిస్తున్నాను.
చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.